ఈరోజు నేను చాలా సఫర్ అవుతున్నాను, చాలా కష్టాల గుండా వెళ్తున్నాను, చాలా ఎదుగు ఇబ్బందులు గుండా వెళ్తున్నాను, చాలా చాలా ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నాను. ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబులు రావట్లేదు, ఏమీ నాకు కలిసి రావట్లేదు, ఏం చేస్తున్నాడు దేవుడు అని ఒకవేళ మీరు ఎవరైనా ప్రశ్నిస్తున్నట్లయితే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఆల్రెడీ నీకు కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేసేసి నిన్ను ఇది చేయి నాయనా అని చెప్పంటే నువ్వు అది చేయకుండా ఇంకేదో చేస్తున్నావేమో. దేవుడు చెప్పింది కాకుండా దేవుడు చెప్పంది నువ్వు చేస్తున్నావేమో. దేవుడు ఆశించినట్టుగా కాకుండా దేవుడు ఆశించని దాన్ని నువ్వు చేస్తున్నావేమో. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సినది పొందుకోకుండా ఉండిపోయావేమో. ఎలియా, నేను చెప్పినట్టుగా చేయి, దేశం అంతా కరువు ఉంటుంది కానీ నీకు మాత్రం కరువు ఉండదు. ఎందుకని? నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే చాలు, నీకు ప్రతి అవసరము తీర్చబడుతుంది. సొలొమోను ఆశపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవా యెహోవా నీ చిత్తము అనుసరించి జీవించుట మాకు నేర్పించుము. దావీదు కూడా అదే అన్నాడు, నీ చిత్తము చేయుట నాకు నేర్పించుము. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఆ ప్రార్థన చేయాలి, ప్రభువా నీ చిత్తము చేయుట మాకు నేర్పించుము. ఎందుకో తెలుసా? ఆయన చిత్తానికి వ్యతిరేక నువ్వు ఏం చేసినా సరే నీ జీవితంలో వర్ధిల్లావు. రైలు ఉందండి, ఆ రైలు పట్టాల మీద నడిస్తేనే ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు దూసుకొచ్చేస్తుంది ట్రైను. కానీ ఆ ఒక్క పట్ట పక్క తప్పింది అనుకోండి, ఎంత దూరం వెళ్తుందో చెప్పండి నాకు. వెళ్తుందంటారా? ముందుకెళ్ళడం పక్కన పెట్టండి, ఉన్నది కాస్త కుప్పగూలిపోతుంది. దేవుని చిత్తము అనే పట్టాల మీదకు మనం వచ్చామంటే ఎంత దూరమైనా సరే మనం క్షేమంగా వెళ్ళిపోతాం. ఆ దేవుని చిత్తము అనే పట్టాలు మనం తప్పాము అంటే ఇంక ముందుకెళ్ళే ఛాన్స్ లేదు, కుప్పగూలిపోతాం, అక్కడే పడి ఉండిపోతాం. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో అక్కడే పడి ఉండిపోయినట్లయితే, ఎదుగు బొదుగు లేకుండా జీవిస్తున్నట్లయితే పట్టాలు తప్పావేమో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావేమో, అందుకే నువ్వు ముందుకు సాగలేకపోతున్నావేమో. ఒక్కసారి పరీక్షించుకో. సొలొమోను అంటున్నాడు, నీ చిత్తము చేయుట కొరకు ప్రార్థన చేస్తున్నాను. మూడోదిగా 8వ అధ్యాయము 59వ వచనం.